హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను మీకు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం చూపిస్తాను. ఈ వీడియోలో ఓంకారేశ్వర్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఓంకారేశ్వర్లో చూడవలసిన ప్రదేశాలేంటి, వాటి యొక్క విశిష్టత ఏంటో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి డీటెయిల్గా. ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్లో ఉంది. నర్మదా నది తీరాన ఉంది. ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వర్ 147 కిలోమీటర్లు ఉంటుంది. కేవలం 147 కిలోమీటర్ల దూరంలో ఈ 2 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. కాబట్టి ఉజ్జయిని, ఓంకారేశ్వర్ 2 సందర్శించే విధంగా ప్లాన్ చేసుకోండి. ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వర్ డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయండి. కాకపోతే చాలా తక్కువ బస్సెస్ ఉన్నాయి. బస్ ఛార్జెస్ అయితే చాలా తక్కువే ఉంటాయి. ఉజ్జయినిలో 2 బస్ స్టాండ్లు ఉన్నాయండి. ఒకటి దివాస్ గేట్ బస్ స్టాండ్, ఇంకొకటి నవఖేడా బస్ స్టాండ్. ఓంకారేశ్వర్ బస్ స్టాండ్ నుండి ఓంకారేశ్వర్ టెంపుల్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. మేము ఉజ్జయినిలోనే క్యాబ్ బుక్ చేసుకున్నామండి. మాకు డైరెక్ట్ బస్ దొరకలేదు. సో మేము ఉజ్జయిని నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఉజ్జయిని టు ఓంకారేశ్వర్ 4 అవర్స్ జర్నీ ఉంటుందండి. మేము ఆఫ్టర్నూన్ 12కి స్టార్ట్ అయ్యాం. క్యాబ్ ఛార్జెస్ 3000. మేము ఓంకారేశ్వర్లో నైట్ స్టే చేయలేదండి. అప్ అండ్ డౌన్కి 3000, వెయిటింగ్ అంతా చేసినందుకు 3000 ఛార్జ్ చేశాడు. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం 2 భాగాలుగా ఉంటుంది. పరమశివుడు వరంతో జ్యోతిర్లింగం 2గా చీలి, ఒకటి ఓంకారేశ్వర్గా, రెండవది మామలేశ్వర్గా ఆవిర్భించాయి. ఈ 2 ఆలయాలు దర్శిస్తేనే జ్యోతిర్లింగం దర్శనమైనట్టు గుర్తుంచుకోండి. చాలామంది తెలియక ఓంకారేశ్వర్ మాత్రమే దర్శిస్తారు. ఓంకారేశ్వర్ ఆలయం నర్మదా నది మధ్యలో ఉన్న ఒక దీవిలో ఉంది. ఇది గావ్ ఘాట్ నుంచి బోట్లో వెళ్ళవచ్చు, లేదంటే ఇలా హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద వెళ్ళవచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రాల్లో 4వది ఓంకారేశ్వరం. ఇది అతి పురాతనమైనది, శివలీల విశేషాలతో పునీతమైన మహాన్వితమైన క్షేత్రం. ఇక్కడ నర్మదా నది, నర్మదా కావేరి అనే 2 పాయలుగా ప్రవహిస్తూ ఉంటుంది. అంటే నర్మదా నది కావేరి నదుల సంగమ స్థానం. ఈ 2 పాయల నడుమ ఉన్న ప్రదేశాన్నే మాందాతపురి, శివపురి అనే పేర్లతో పిలుస్తారు. మాందాత కట్టించిన శివాలయం కాబట్టి మాందాతపురి అని పిలుస్తారు. హిందూ మతంలో ఓం అనే అక్షరానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ జగత్ మొత్తం ఓంకారం నుంచి ఏర్పడిందని చెబుతారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఓం ఆకారంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఆకాశం నుంచి చూస్తే ఈ క్షేత్రం ఓం ఆకారంలో కనిపిస్తుంది. అందువల్ల ఈ స్వామికి ఓంకారేశ్వర్ అని పేరు వచ్చింది. భక్తులు మలినాలు తొలగించేవాడు కనుక అమలేశ్వర్ అని కూడా పిలుస్తారు. ఆ ఇటుక పొడి రంగులో కనిపిస్తుంది కదండి, ఆ భవనం అదే ఓంకారేశ్వర్ టెంపుల్. మేము 300 రూపీస్ టికెట్కి అయితే వెళ్ళామండి. ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. ఇక్కడ ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో మనం బుక్ చేసుకున్న టికెట్ చూపిస్తే మనకు ట్యాగ్ లైన్ వేస్తారు. టెంపుల్ టైమింగ్స్ ఉదయం 5 నుంచి సాయంత్రం 3:30, మళ్ళీ సాయంత్రం 4:15 నుంచి రాత్రి 9:30 వరకు ఉంటుందండి. మాకు వే ఎలా ఇచ్చాడంటే, అందరూ ఎగ్జిట్ అవుతుంటే మాకు వే ఇలా ఇచ్చాడు, 300 రూపీస్ టికెట్ది. ఇక్కడ శివలింగం, బాణాలింగం, నర్మదా నదిలో లభించిన బాణాలింగం అత్యున్నతమైనదని శివపురాణం చెప్పింది. అన్ని నదులు తూర్పు దిశగా ప్రవహించి సముద్రంలో కలిస్తే నర్మదా నది పడమరగా ప్రవహించి అరేబియా సముద్రంలోకి కలవటం జరుగుతుంది. ఇది ఇక్కడ విశేషం. ఉజ్జయిని దేవాలయంలో కింద శ్రీ మహాకాళేశ్వరుడు, పైన ఓంకారేశ్వరుడు ఉంటారు. కానీ ఓంకారేశ్వరంలో కింద ఓంకారేశ్వరుడు, పైన మహాకాళేశ్వరుడు ఉండడం విచిత్రం. గుడి 4 అంతస్తులలో ఉంటుంది.
కింద ఓంకారేశ్వరుడు, మొదటి అంతస్తులో మహాకాళేశ్వరుడు ఉండగా మిగిలిన అంతస్తులో ఉప ఆలయాలు ఉంటాయి. శివుడు, అమ్మవారి విగ్రహాలు ఇందులో ఉన్నాయి. పురాణ గాథ. సూర్యవంశానికి మాంధాత రఘువంశ మూల పురుషుడు మాంధాత ఇక్కడ పర్వతంపై తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. స్వామి అనుగ్రహంతో ఇక్కడే పర్వతం మీద ఆలయం నిర్మించాడు. ఈ పర్వతం మీద అనేక దేవాలయాలు. ఓం అనే ప్రణవ ఆకారంలో ఉండే ఓంకారేశ్వర దేవాలయం ప్రణవంపై సూర్య భగవానుడిలా ప్రకాశిస్తుంది. దగ్గరలో విష్ణుపురి, బ్రహ్మపురి కొండలున్నాయి. వాటి మధ్య నుంచి కపిలధార అనే నది ప్రవహిస్తుంది. నర్మదా నదిలో కలుస్తుంది. ఒకప్పుడు నారద మహర్షి గోకర్ణ క్షేత్రంలో శివుని అర్చించి తిరిగి వస్తూ వింధ్య పర్వతం వద్దకు వచ్చాడు. వింధ్యుడు పూజను గ్రహించాడు. తనలో రత్నమాణిక్యాలున్నాయని వింధ్యుడు గర్వంతో మహర్షితో అన్నాడు. అప్పుడు మహర్షి ఇలా అన్నాడు, నువ్వు మేరు పర్వతం కంటే తక్కువే. మేరు శిఖరాలు స్వర్గం వరకు వ్యాపించే అన్నాడు. సిగ్గుపడ్డ వింధ్యుడు శివుని కోసం 6 నెలలు ఈ క్షేత్రంలో ఘోర తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శంకరుని చూడగానే బాధలు పోయాయి. తనకు ప్రశాంత మనసు ఏర్పడిందని, తన శిరస్సుపై శాశ్వతంగా ఉండిపోమని శివుణ్ణి వేడుకున్నాడు. సంతోషించిన శివుడు ప్రణవాకారంలో జ్యోతిర్లింగంగా ఇక్కడ స్థిరపడిపోయి భక్తుల కోరికలను నెరవేరుస్తున్నాడు. మామ్లేశ్వర్. నర్మదా నది తీరంలో శ్రీ మామ్లేశ్వర్ జ్యోతిర్లింగం క్షేత్రం, ఓంకారేశ్వర్ ఎదురుగా ఉంటాయి. ఇక్కడ సహస్ర శివలింగ పూజ ప్రత్యేకం. అభిషేకం మనమే చేసుకోవచ్చు. శివలింగం వెనక పార్వతీ అమ్మవారు ఉంటారు. ఒకప్పుడు నారదుని ప్రేరేపణతో వింధ్య పర్వతం శివుని గురించి తపస్సు చేసి అనుగ్రహించబడి దేవతల కోరికపై ఇక్కడే మామలేశ్వరుగా ఉండిపోయాడు.